వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనం ఒక రైడ్కి అయితే వెళ్తున్నాం. అది కూడా మన ఫాలోవర్స్ మన ఫస్ట్ బ్యాచ్తో వెళ్తున్నాం. చూద్దాం ఎలా ఉంటుంది అనేది. మనదైతే కొంతమంది ఇప్పుడు మన ఇంటి దగ్గరికి వచ్చారు. సో బ్యాక్ టు అయితే వాళ్ళు కూడా మనం తీసుకుని వెళ్తున్నాం. సో ముందు మనం బండి దగ్గరికి వెళ్ళి లగేజ్ అని ప్యాకప్ చేసేసుకొని సో డైరెక్ట్గా అయితే మనం గోకులీలో మాట్లాడుకుందాం. లెట్స్ గో. రైడ్ అనేది ఇక్కడ నుంచి మనం ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనకూడదు కానీ మెచ్చుకోతగ్గ బండి. ఆఫ్టర్ లాంగ్ టైమ్స్ ఛానల్ తర్వాత మనం అయితే ఇప్పుడు బండి తీస్తున్నాం. అది కూడా ఒక లాంగ్ డ్రైవ్, వేరే లెవెల్ ఉంటుంది. ఓ మై గాడ్. చూద్దాం ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు మనమైతే రైడ్ స్టార్ట్ చేసేద్దాం. డైరెక్ట్ ఇప్పుడు మీటప్ పాయింట్కి వెళ్ళిపోదాం. మీటప్ లేటెట్ అనేది చూసుకొని పోదాం. లెట్స్ గో. మనం మీటప్ పాయింట్ అనుకున్నాం కదా స్టేడియం దగ్గర, ఫస్ట్ మీటప్ పాయింట్ ఆడకైతే వచ్చేసినాం. మన అయితే ఇప్పుడు యాక్చువల్గా సందులో పెట్టుకుని ఇక్కడ ఎంట్రన్స్ పెట్టే కాకుండా వెళ్తేనే కొద్ది ఇబ్బంది అవుద్దని చెప్పేసి చూద్దాం. మన దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఎంతమంది వచ్చా నాకు తెలిసి ఒక 4 to 5 మెంబర్స్ అయితే మన వాళ్ళతో వస్తానన్నారు. సో దాన్ని బట్టి మనం డిసైడ్ అవుదాం ఏంటి అనేది సంగతి. ఓకే, మన ఆల్రెడీ వచ్చింది R15. లెట్స్ గో. అయితే రైడ్ స్టార్ట్ చేసేస్తున్నాం. ప్రజెంట్ అయితే మనకు 3 వెహికల్స్. అనంతపురం టువర్డ్స్ స్ట్రైట్. సో ఇక్కడ మనకు ప్లస్ మామూలుగా ఉండదు కదా. లేదు కొట్టించాలి మార్కోస్ దగ్గర. ఓకే లెట్స్ గో. వీడికి వెళ్ళి మనం రైడ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, మనం ఒక లొకేషన్ అయితే అనుకున్నాం. లొకేషన్ కూడా అది యాక్చువల్ వెదర్ ఎలా ఉందనే తెలీదు, బట్ ఎలా ఉన్నా సరే వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాం. సో నెవర్ గివ్ అప్ అన్నట్టుగా చూద్దాం. దాన్ని బట్టి డిసైడ్ అయ్యి వెళ్ళిపోదాం. మామూలుగా ఉండకూడదు. ఓకే లెట్స్ గో మామ. మనలో అయితే వెనకాల వచ్చేస్తాండ్రు. దాన్ని బట్టి లైనప్ ప్రజెంట్ అయితే ఇక్కడికి అంటే 3 వెహికల్స్ వచ్చాయి, బట్ 5 మెంబర్స్ అయ్యాం. ఇంకా ఆన్ ది వేలో మిగతా వాళ్ళు యాడ్ అవుతారు. ఓకే లెట్స్ గో. ఫస్ట్ ఫ్యూయల్ అయితే కొట్టించేసుకొని మన రైడ్ స్టార్ట్ చేసేద్దాం. ఇట్స్ అన్బ్రేకబుల్ బాండింగ్ అబ్బా. మళ్ళీ మా బైక్ తోటి మా బుజ్జిగారి తోటి కదా స్టేషన్కి అయితే వచ్చేసినాం. చూద్దాం ఇక్కడికి వెళ్ళి మన బండి అయితే ఫ్యూయల్ ట్యాంక్ కొట్టేసుకుంటే అప్రాక్సిమేట్గా అప్ అండ్ డౌను 400 కిలోమీటర్స్ వస్తుంది. చూద్దాం మరి మైలేజ్ మనది ఎంత వస్తుంది అనేది డిసైడ్ అవుదాం. ఓకే లెట్స్ గో. ఫుల్ ట్యాంక్ ఇక్కడైతే 108 రూపాయలు ఉంది పెట్రోల్. ఓకే మనోడు అక్కడైతే ఇంకొకటి ఫ్యూల్ స్టాంక్ కొట్టించుకుంటాడు. ఫుల్ ట్యాంక్ అయితే కొట్టించేసుకున్నాం. 930 రూపీస్. మనకు ఓవరాల్గా ఎంత పడింది? 930 కంటే 8.5 లీటర్లు అయితే వచ్చినాయి. ఫుల్ ట్యాంక్ అయితే బేబీ 93,458 కిలోమీటర్లు తిరిగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి అంత తిరిగితే తెలియాలి. ఓకే లెట్స్ గో. కదా బైక్స్కి మనకైతే ఒక కూపన్స్ అయితే ఇచ్చా. ముందుకెళ్ళి పక్కడుండు. సో మనకైతే కూపన్స్ ఇచ్చారు. మనం లక్కీ ఎంత ఉన్నదని తెలియదు, అదృష్టం ఉంటూ ఉంటుందో లేదో తెలియదు, కానీ రాసిన ఇది బండి రెడీ అయిపోయింది మామూలుగా. ఓకే ఇక్కడికి వెళ్ళి మనం స్టార్ట్ అయిపోదాం. ఎలాగో బంకుల్లో ఫ్రీగా ఉంటుంది కదా అని చెప్పేసి వాటర్ పట్టేసినాం 5 లీటర్స్. మాకు నైట్ అంటే నైట్ కాదు ఎర్లీ మార్నింగ్ అయితే మేము ఒక ప్లాన్ చేసినాం. సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ ఫ్రీ ఆఫ్లో కాస్ట్లో వాటర్ అంటే బడ్జెట్ ట్రావెల్ ఉండేటప్పుడు ఇలాంటివి సేవింగ్ చేస్తేనే మనకి సెట్ అవుతుంది. ఎందుకంటే మన దగ్గర అంత బడ్జెట్ లేవు కాబట్టి ఒక లో బడ్జెట్లో ఒక 100 cc మనం లదాఖ్ వెళ్ళి వచ్చామంటే అది
ఇంపాసిబుల్ మనం పాసిబుల్ చేసామంటే దట్ ఈజ్ పవర్ ఆఫ్ 100 cc అనుకోవచ్చు. సో చూద్దాం. మనమైతే ఫ్యూల్ అయితే కొట్టించినాం ఫుల్ ట్యాంకు. వాళ్ళైతే 3 కూపన్స్ ఇచ్చినారు. కూపన్స్ అయితే రాసేసినాం, అందులో లక్కీ డ్రాలు వేసేసినాం. ఎంత అదృష్టం ఉందనే తెలియదు, బట్ వచ్చిందంటే అది మీతో కూడా షేర్ చేసుకుంటా వచ్చింది రాందనేది. అది ఏకంగా ఆగస్టు కాదు 1వ నెల 26న రివ్యూలు అవుతుందంట. చూద్దాం ఏమవుతుందా ఏటవ్వదు అనేది. ఓకే, వీడికెళ్ళి ఇంకా ముందున 2 ఉన్నారు. సో మీటప్ పాయింట్ దగ్గర మీటప్ అయిపోయి టువర్డ్ స్టేట్ ఇంకా మనం అనుకున్న పాయింట్కి వెళ్ళిపోతాం. ఎక్కడికి అనుకోలేదని చెప్తున్నాం కదా. సో మీకు ఇప్పటికీ అర్థమైపోతుంది తమ్లైన్లో ఎక్కడికి వెళ్ళాం ఏం జరుగుతుంది అనేది. సో తమ్లైన్లో తెలుస్తుంది. వీడియో అయితే మొత్తం ఎండ్ వరకు చూస్తే ఎలా వెళ్ళాం, ఎంత బడ్జెట్ అయింది అనేది కూడా మీకు ఫుల్గా క్యాల్కులేషన్ అయిపోతుంది. విత్ షేరింగ్లో ఒక లో బడ్జెట్లో ఒక 2 రోజుల్లో వెళ్ళి వచ్చేటట్టు ఏమైనా ఉంటే మన బడ్జెట్లో అయితే ఉంటాయి. అలాంటివన్నీ చాలా ఉంటాయి. సో మేము ఎందుకు మిస్ అయ్యామనేదే కాకుండా మీరు కూడా నెక్స్ట్ రైడ్లో అయితే జాయిన్ అవ్వండి. డూ ఫాలో మోర్ రైడర్ మణికంఠ యూట్యూబ్ ఛానల్. ఓకే, లెట్స్ గో. మనమైతే రూట్ మ్యాప్ వచ్చేసరికి అనంతపురం టువర్డ్ స్టేట్, అనంతపురం నుంచి తగరపల్స నుంచి నాతవలస, తర్వాత శ్రీకాకుళం ఎవరైనా మన ఫాలోవర్స్ ఉంటే కామెంట్ చేయండి. సో మీ ఏరియాలో ఏమైనా ఫేమస్ ఉంటే చెప్పండి, కామెంట్ చేయండి పక్కాగా. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా విజిట్ చేస్తాం. లెట్స్ గో. తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకైతే కొత్తగా తెలుస్తుంది ఇది. సో ఎడైతే మనలో ఒక 2 వస్తారు. వీడికి వెళ్ళి మనం ముందుకెళ్ళి మనలో వస్తారు కదా. సో వాళ్ళ కోసం మనం వెయిట్ చేసి ఒక 10 minutesలో వెయిట్ చేస్తాం. వాళ్ళు వచ్చేస్తారు. టువర్డ్ స్ట్రైట్ మనం వెళ్ళిపోతాం. ఇక్కడికి వెళ్ళి దగ్గర అయితే మనకి అప్రాక్సిమేట్గా అయితే ఇంకొక 180 kilometers వస్తుంది. చూద్దాం మరి ఏ టైంకి వెళ్ళగలమనేది తెలియదు కదా. ఓకే, కానీ మనం బేసిక్గా అన్నీ సిరీసిన తర్వాత కూడా ఇవన్నీ చూస్తే చిన్నవేలా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు తెలిసినంతవరకు బేసిక్ కమ్యూనికేషన్ పెంచాలంటే అంటే టైంపాస్కి వచ్చేటట్టుగా ఉండకండి. వచ్చే వాళ్ళు అందరూ లైక్ ఫ్రెండ్స్ లాగా ఉండాలి, అన్నదమ్ములు లాగా ఉంటేనే ఏదైనా రైడ్ ముందుకు వెళ్తుంది. సో రైడ్లో వెళ్ళాక కూడా అక్కడికక్కడ గ్రూపులు చేసేది అని టైంపాస్ నాకు అనిపించేది. ఓకే, మీకు ఎలా కనిపిస్తుందో చూడండి. సో ఫుల్ వీడియో చూస్తే కానీ మీకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడికి వెళ్ళి కొద్దిగా ముందుకు ఆగుదాం. ముందుకు ఆగిన తర్వాత మనలో వస్తారు. సో మనలో వచ్చిన తర్వాత వెంటనే మనం రైడ్ స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. వచ్చేసిండ్రు. ఓకే, మనం ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేసేద్దాం. రైన్ కూడా పడేటట్టుగా ఉంది, అనుకుని అన్నట్టుగా ఉన్నాయి. ఓకే, లెట్స్ గో. దా వేరే లెవెల్ ఉంది మామ కదా. బేసిక్గా వర్షం పడకపోతే పర్లేదు, కానీ వర్షం పడితేనే టాస్క్ మనకి. చూద్దాం ఎంతవరకు అవుతుంది అనేది తెలియదు కదా. లెట్స్ గో. మనం ఏడకి వెళ్ళి డైరెక్ట్ శ్రీకాకుళం కొట్టాలా. శ్రీకాకుళం అంటే ఇంకా తిన్న మధ్యలో ఏదైనా కాఫీ చాయ్ కానీ బ్రేక్ ఇస్తే సెట్ అయిపోతుంది. కొద్ది బండికి కూడా కూలింగ్ ఇచ్చినట్టు ఉంటుంది కదా. లెట్స్ గో మామూలు లేదు కదా. అన్బ్రేకబుల్ బాండింగ్ అబ్బా మా బుజ్జిగాడితోటి. సో మీరు కూడా రైల్లో జాయిన్ అవ్వాలనుకుంటే ప్లీజ్ DM చేయండి. మీకైతే గ్రూప్ లింక్ అయితే ఇస్తా. సో రిజిస్ట్రేషన్ అయిపోయి అంటే గ్రూప్లో జాయిన్ అయిపోండి, రైడ్లో జాయిన్ అవ్వండి. సో మీకు ఇంకా మంచి ఎక్స్పీరియన్స్తో మేము మాట్లాడతాం. సో మీకు కూడా మంచి కమ్యూనికేషన్స్ పెంచుతాం. సో మీరు ఎక్కడికైనా బేసిక్ ఇప్పుడు లోకల్ రైడ్స్ వచ్చారంటే లాంగ్ రైడ్ కూడా ఆటోమేటిక్గా మీరు వెళ్ళిపోగలరు, సర్వే అయిపోగలరు. సో మా ఎలా ఉంటుందంటే బడ్జెట్ ట్రావెల్లో ఎలా వెళ్ళాలి, ఎంతవరకు మా బడ్జెట్లో అవుతుంది. సో మా ట్రావెలింగ్ ఉంటుంది. డూ ఫాలో మోర్ రైడర్ మణికంఠకి మీరు DM చేశారంటే రెస్పాన్సిబుల్గా మీకైతే రీజన్ చెప్తాం. సో దాన్ని బట్టి మీరు జాయిన్ అయిపోవచ్చు రైడ్లో. చూసారు లేదా అక్కడ బోర్డు అయితే మనకి ఇంకా టువర్డ్ స్ట్రైట్ శ్రీకాకుళంకి అయితే ఇంకొక 72 kilometers అయితే ఉంది. చూద్దాం మధ్యలో ఏమైనా అలాంటివి జరిగితే ఏమైనా వర్షాలు పడితే మళ్ళీ అక్కడ కలుద్దాం. లెట్స్ గో. ఏడకి వెళ్ళి మనం వెళ్ళిపోతే విజయనగరం వెళ్ళిపోతాం. ఏడకి వెళ్ళి స్ట్రైట్కి వెళ్ళిపోతే మనం అయితే శ్రీకాకుళం స్ట్రైట్కి వెళ్ళిపోతాం. బాయ్ విజయనగరం అన్నట్టుగా మనం విజయనగరం బాయ్ చెప్పేసి టువర్డ్ స్ట్రైట్ శ్రీకాకుళంకి ఇంకొక 60 to 65 kilometers అయితే ఉంది. చూద్దాం. ప్రజెంట్ అయితే వాతావరణం కూడా కొంచెం చల్లగా ఉంది మాకు అనుకూలంగా. సేమో వానదేవుడు అయితే వాళ్ళు మమ్మల్ని కొద్దిగా రక్షిస్తారని అనుకుంటున్నాం. రిక్వెస్ట్ చేయాలి, నాకు తెలిసినంత వరకు రిక్వెస్ట్ చేస్తే కానీ సెట్ అవ్వదు. ఐ హోప్. ఓకే, లెట్స్ గో మామ. ఎంజాయ్మెంట్ చెయ్యాలి మామ. ఇంకెన్నాళ్ళరా మామ ఇంట్లో ఉంటారు మీరు, నాకు అర్థం కాదు కానీ
బేసిక్గా పెద్ద సీసీ కొనాలి, పెద్ద బండే ఉండాలి మన దగ్గర అనవసరం. చిన్న బండి నేను 100 సీసీతో ఇన్ని తిరిగి వెళ్ళి వస్తానంటే మీరు కూడా రావచ్చు. సో మేము మా గ్రూప్ అయితే ఉంటుంది, మంచి బడ్జెట్ ట్రావెల్ గ్రూపు. సో జాయిన్ అవ్వాలనుకుంటే ప్లీజ్ డిఎం చేయండి. ఫుల్ అంతవరకు అయితే వీడియో చూడండి, ఏం జరిగింది, మేము ఎలా వెళ్ళాం, ఎంత అయ్యింది బడ్జెట్ అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం వీడియోలో. ఓకే, మా అమ్మ పగిలా అన్నది ఉంది. లెట్స్ గో. ఈ రైల్లో ఫస్ట్ టోల్ గేట్లోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం. అది కూడా మన ఫస్ట్ బ్యాచ్ తీసుకొని ఒక రైడ్కి వెళ్తున్నామంటే, ఒక టోల్ గేట్ దాటినామంటే అర్థం చేసుకోండి. సో ఆసామాసా కాదు కదా. ఓకే, దాటేసినాం. ఫస్ట్ టోల్ గేట్ దాటేసినాం సక్సెస్ఫుల్గా. ఇంకా మిగతా ఎన్ని టోల్ గేట్లు ఉంటే నాకో తెలియదు. బేసిక్గా ఒక అన్నోన్ లొకేషన్కి ఒక అన్నోన్ పర్సన్స్తో కొంతమందితో వెళ్తున్నాం అంటే ఫస్ట్ బ్యాచ్ని. అది ఎంతవరకు తీసుకొని వెళ్ళి ఎంతవరకు న్యాయంగా వస్తాం అనేది ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది, ఒక క్లారిటీ అనేది. ఓకే, లెట్స్ గో. దగ్గరలో ఉన్నారు రణస్థలం అంటే మీకు ఆ పేరు వినే ఉంటారు, రాయల్ మేక్ రమణ అన్నయ్య. సో ఇక్కడైతే గోశాల అని చెప్పేసి ఒక మంచి టెంపుల్, రామందిర్ టెంపుల్ ఉంటుంది. సో మీకు రణస్థానంలో ఇన్ఫ్లుయెన్సర్ మొట్టమొదటి పేరు పొందిన అన్నయ్య ఎవరైనా ఉన్నారా, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారంటే చెప్పండి, కామెంట్ చేయండి. నాకైతే తెలిసిన వాళ్ళు ఒకరు ఉన్నారు, ఒకే ఒకరు. రణస్థలంకి వన్ ఆఫ్ ద మై ఇన్స్పిరేషన్ రాయల్ మేక్ రమణ అన్నయ్య. ఓకే, చూద్దాం ఏమైనా నెక్స్ట్ టైం ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఏం కలడానికి అవుతుందా లేదా, ఎటు నుంచి ఏం కలడానికి అయిందా లేదని ఫుల్ వీడియో చూడండి, మీకు అర్థమైపోద్ది. ఓకే, లెట్స్ గో. క్రాస్ చేయబోతున్నాం ఇంకా, ఎందుకంటే చాలా యాక్సిడెంట్లు అవుతుంటే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఈ రోడ్స్ మీద. బాబాయ్ గారండి ఆగాలి, మీరు ఆగకపోతే మేము అసలు ఆగం, వెళ్ళిపోతాం. బేసిక్గా యాక్చువల్గా ఇదంతా రోడ్ అయితే మొత్తం ఫ్లైఓవర్ వస్తుందంట ఫర్దర్ ఫ్యూచర్లో. సో దానికోసం అని చెప్పేసి ప్లాన్స్ కూడా వేసేసారు. చూద్దాం మరి అది ఎంతవరకు కరెక్ట్ కాదని తెలియదు కదా గవర్నమెంట్. సో అక్కడక్కడైతే రోడ్స్ బాగున్నాయి. ఈ రణస్థలం దగ్గరది, రణస్థలంకి ఎంటర్ అవుతున్న దగ్గరలో రోడ్స్ బాగోలేదు, రణస్థలం దాడుతుంది కూడా కొద్ది రోడ్స్ అయితే బాగోలేదు. కొద్దిగా ఎవరైనా వచ్చేవాళ్ళు కొద్దిగా నీట్గా వస్తే కొద్ది ఇంటికి జాగ్రత్త వెళ్ళాలనేది కూడా మనం అనుకోవాలి కదా. ఓకే, లెట్స్ గో. మరి మామ వేరే లెవెల్ ఉంటుంది మామ. సో ముందుకెళ్ళి ఏదైనా కాఫీ కానీ చాయ్ కానీ తాగుదాం. సో అక్కడ తాగిన తర్వాత మిగతాది అక్కడ మాట్లాడుకుందాం. ఓకే, మీరు ఎంతమంది ఓజీ సినిమా చూసారా, కాంతార సినిమా చూసారా, కానీ ఈ రెండు సినిమాలో ఏది మీకు నచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి, దద్దరిల్లిపోలే. ఓకే, ఒక 14 కిలోమీటర్లు అవుతుంది. చూద్దాం మరి. ప్రజెంట్ అయితే ఇక్కడైతే రోడ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. సో కొన్ని అయితే అక్కడికక్కడ అయితే రోడ్స్ అయితే క్లియర్ చేస్తున్నారు, క్లీనింగ్ అవన్నీ అని చెప్పేసి. మామూలుగా లేదు కదా మామ, వేరే లెవెల్. కానీ వెదర్ అయితే మాత్రం మాకు అనుకూలంగా ఉందనుకుంటున్నాం, అది ఎంతవరకు అనేది తెలియదు. బట్ ప్రజెంట్ ఒక 100 కిలోమీటర్స్ దగ్గరలో కవర్ చేసినట్టుగా, 80 to 100 కిలోమీటర్స్ అయితే మేము కవర్ చేసినాం. మీరే ఊహించుకోండి, మీరే ఎందుకు రాలేదని ఆలోచించకండి. మీరు కూడా అంటే మీరు ఏ సీసీ అయినా, అంటే ఎనీ సీసీ అనేది కాదు మన దగ్గర, 100 సీసీ నుంచి 1000 సీసీ కూడా మన దగ్గరకు వచ్చిన మనం వెల్కమ్ అని చెప్తాం, వద్దని అయితే మనం చెప్పాం. ఎందుకంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అలా ఉంటుంది. ఇప్పుడు మనం ఎవరితో ఎలా మాట్లాడుతున్నాం వాళ్ళతో కూడా అలాగే మాట్లాడతాం. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదని మనం వదిలేసుకోవడం బెస్ట్. ఓకే, సో ఈలోగా కొంతమంది బేసిక్గా కమ్యూనికేషన్ లేని వాళ్ళు కూడా వాళ్ళ అంటే బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే వేస్ట్ ఆఫ్ టైం వాళ్ళది. సో ఓకే, చూద్దాం. మామూలుగా ఉంటుందిగా, ఏందైంది ఇక్కడ ఎంటర్ అయిపోమంటే శ్రీకాకుళం యాక్చువల్గా ఊర్లోకి వెళ్ళాం, బైపాస్ రోడ్ నుంచి వెళ్ళిపోతాం. యాక్చువల్గా ఇటు నుంచి టౌన్లోకి, ఇటు సిటీస్లోకి వెళ్ళిపోతాం. అటు సైడ్ అయితే సిటీస్లోకి వెళ్ళిపోతాం. బట్ మనం అయితే ఇటు సైడ్ బైపాస్ రోడ్లోకి వెళ్ళి ఒక చాయ్ బ్రేక్ అయితే ఇద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొద్దిగా ఇంజిన్స్ కూడా కూలింగ్ అవుతాయి కదా. సో మన దగ్గర అంటే బేసిక్గా పెద్ద వెహికల్స్ ఏం లేదు కదా, చిన్న వెహికల్స్ని మనం కొద్దిగా మన కన్వీనియంట్గా చేసుకుంటే మనం ఎంత లాంగ్గా వెళ్ళిపోగలం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, చూద్దాం. ముందుకి టీ పాయింట్ ఒకటి ఉంటుంది, టీ బ్రేక్ ఇస్తే సెట్ అయిపోద్ది ఆల్మోస్ట్. ఇక్కడ తాగుదాం. టీ తాగే గ్యాప్లో మనల్ని ఇంకొక మిగతా ఫాలోవర్స్ ఎవరైనా వస్తారు.
సో దాన్ని బట్టి డిసైడ్ అయిపోవడమే. లెట్స్ గో. అమ్మయ్యా, హైవే ఎక్కేద్దాం. చాయ్ బ్రేక్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. చూద్దాం, ఇక్కడికి వెళ్ళి మనకి స్ట్రైట్గా ఒకటే తోవ మనకి వెళ్ళిపోవడమే. ఓకే, చూద్దాందా, లెట్స్ గో. ఈ శ్రీకాకుళం ఊర్లోకి ఇలాగ వెళ్తాయి, ఇదో తోవ అదో తోవ ఉంటుంది. సో మనం అలాగ వెళ్ళాం కదా, అదంతా బైపాస్ నుంచి వెళ్ళిపోతే బెస్ట్ మనకి. చూద్దాం, చాయ్ బ్రేక్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు 2 hours స్టేటింగ్ అయితే అదే మేబీ ఒక 100 kilometers దగ్గర అయితే ఉన్నాం మనం. ఎంతవరకు వెళ్ళగలం? ప్రజెంట్ అయితే క్లైమేట్ కూడా మనకు అనుకూలంగా ఉంది. ఓకే, ఐ హోప్. లెట్స్ గో మమ్మ, వేరే లెవెల్ ఉంది. ఓకే, ఈ జనాలు ఏంది ఎలాగున్నారు, ఈ ర్యాలీలు ఏంది, ఇదేంది ఎలాగా ఇక్కడ, ఇది స్టాచ్యూ దగ్గర. చూద్దాం, సడన్గా ఈ షాపింగ్ ఏంది నాకు అర్థం. అంటే బొమ్మలన్నీ ఎక్కడ అనుకుంటా బేసిక్గా. బ్యాక్గ్రౌండ్ చూస్తే స్టాచ్యూ ఉంది. చూద్దాం, దాటిన తర్వాత 1 kilometer దగ్గరలో ఉన్నామో లేదో సెకండ్ టోల్ గేట్ అయితే మనం ఎంటర్ అవుతున్నాం. సో దట్ ఈజ్ మన మామూలుగా లేదు కదా. చూద్దాం, వెదర్ అయితే ఇక్కడ కొద్దిగా చేంజ్ అవుతుంది. బట్ మనకైతే వానదేవుడికి అయితే ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నాం, బాబు పడకూడదురా బాబు, మాది ఫస్ట్ బ్యాచ్, జాగ్రత్తగా వెళ్ళి వచ్చేటట్టు చూడు బాబు అని అన్నాం. సక్సెస్ఫుల్గా అయితే చూద్దాం ఏమొద్దాం. సెకండ్ టోల్ గేట్ కూడా దాటేసినాం. ఐ హోప్, ఎందుకంటే ఇలాంటివన్నీ విన్నాం, దాటుకొని ఎందుకు వెళ్ళాలి రే బాబు రే, ఎలా తయారయ్యారు దారుణం కదా. యాక్చువల్గా ఇటు నుంచి అయితే 2 routes ఉన్నాయి మనం వెళ్ళే తోవకి. సో మనం టెక్కల నుంచి వెళ్ళాము, బై రోడ్ పలాస నుంచి వెళ్తాం. బాబు రే ఇటు వస్తారేంద్రా బాబు, మీరు ఎలా తయారయ్యారేంద్రా, ఒక హెల్మెట్ లెటరు ఏమీ పెట్టరు కానీ రోడ్ల మీదకి వచ్చేస్తారే. ఓకే, లెట్స్ గో. ఒక 75 to 80 kilometers అయితే ఉందనగానే క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది ఒకేసారిగా మళ్ళీ. చూద్దాం మరి ఏటవుతుందా ఏంద్రా బాబు, వెలుగుంటే క్లైమేట్ అసలు మేము అనుకున్న ప్లాన్స్ కూడా అవ్వవు. క్యాంపింగ్ వేసుకుందాం అనుకున్నాం, బట్ క్యాంపింగ్ అవుతుందా అవ్వదు అనేది కూడా డౌట్లాగా ఉంది. వానదేవుడా కొద్దిగా మమ్మల్ని రక్షించు, వానదేవుడా మేము మీ పిల్లలు అనుకొని కొద్దిగా మమ్మల్ని చూడు, మమ్మల్ని పట్టించుకో. ఏమవుతుందో తెలియదు కానీ మనం అనుకునే డెస్టినేషన్కి అయితే ఒక 80 kilometers లోపు అయితే ఉన్నాం కాబట్టి ఐ హోప్. ఓకే, ఏడకెళ్ళి ఇటు నుంచి వెళ్తాం. దగ్గర అనకూడదు కానీ ఇప్పుడు మనం గూగుల్ మ్యాప్లో చూసుకుంటే ఒక 43 kilometers అయితే ఉంది. ఇక్కడికెళ్ళి ఒక 300 meters దగ్గర మనం లెఫ్ట్ తీసుకొని టువర్డ్స్ స్ట్రైట్ ఒక 42 kilometers అయితే వెళ్ళిపోవాలి. ఐ హోప్. అంటే లైఫ్లో కొన్ని ఇలాగ అవుతాయని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చూద్దాం. కానీ రోడ్లకు ఒక దండం రా స్వామి, అర్థమైంది, చచ్చింది గొర్రె. ఆఫ్ రోడ్లు కూడా మనకి ఎంటర్ అయిపోతున్నట్టు ఉన్నాయి. ఏదైనా ఈసారి నుంచి నెక్స్ట్ టైం ఏమైనా మంచిగా రిపీట్ చేయకన్నా 2 hours స్టేట్. ఇప్పుడు మన గూగుల్ మ్యాప్ అయితే 20 kilometers కంటిన్యూస్గా వెళ్ళిపోమంటుంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది చూడాలి కదా. రోడ్స్ అయితే మాత్రం గలీజ్గా అంటే ఎలాగన్నా అంటే రోడ్డు మీద కన్నాలు పడితే చూసారా, అలాగున్నది వ్యాపారం. ఐ హోప్. లెట్స్ గో. యావరేజ్గా ఇంకొక 38 kilometers ఉందంటే చుట్టుపక్కల మొత్తం గూగుల్ మ్యాప్లో గ్రీనరీతో ఉంది, పొలాలు ఇవన్నీ, చెరువులు ఇవన్నీ. చూద్దాం. రోడ్లు అయితే మాత్రం నైట్ టైం అయితే ఇవి అవాయిడ్ చేసేయండి మీరు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే. ఎందుకంటే ఓన్లీ మార్నింగ్ అయితేనే మీకు బెస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే చుట్టుపక్కల లొకేషన్స్ అయితే చూసుకోవచ్చు. బట్ నైట్ టైం ఏంటంటే కొద్దిగా రిస్కీతో కూడుకున్న పనులు టైప్ ఇవి. సో కొంతమంది నైట్ డ్రైవర్లు ఉంటారు, సో నైట్ రైడర్స్ ఉంటారు, వాళ్ళకైతే ఇది సింపుల్ అని చెప్పుకోవచ్చు. మిగతా వాళ్ళకైతే కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళకి ఇవాళంటవి అయితే అవాయిడ్ చేసేస్తే బెస్ట్. మార్నింగ్ అయితే మీకు లొకేషన్ చూసుకున్నట్టు బాగుంటుంది. ఓకే, ఐ హోప్. చూద్దాం మరి ఇది ఎంతవరకు అనేది కొనసాగుతుంది అనేది తెలియదు కదా. ఇంక ఇది గంధావతి కూడా అవుతుంది అనేది కూడా నమ్మకాలు లేకనే ఉంది. అనుకున్న ప్లాన్ ఒకటి అయ్యని ప్లాన్ ఒకటిలాగా అవుతుంది. సో ఫుల్ వీడియో చూస్తే కానీ మీకు ఎందుకు ఇలా సడన్గా ఏమయ్యింది అని తెలుస్తుంది.
ఓకే, ఐ హోప్ ఫారెస్ట్లో కొంత తెలియట్లేదు కానీ మనకైతే ఇంకొక 27 కిలోమీటర్స్ అయితే ఉంది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే రోడ్డు పక్క నుంచి వాటర్లోకి వచ్చేస్తుంది, అర్థం కావట్లే, మరీ దారుణంగా ఉంది. మీ పక్కేమో వానదేవుడు మేఘాలతో హల్చల్ చేసేస్తాడు, మరి ఎంతవరకు అవుతుందో తెలియలే. ఓకే, ఆడు చూద్దాం పదా, లెఫ్ట్కి రైట్గా, లెఫ్ట్ లెఫ్ట్, లెఫ్ట్కి వెళ్ళి యూటర్న్ తిరగాలి. చూద్దాం గూగుల్ మీద, మరి ఎంతవరకు కరెక్ట్గా తెలియదు కదా. లెట్స్ గో. ఆడ హోటల్ ఉంది, ఒకరు కుదిరితే నైట్కి డిన్నర్ తీసేసుకొని ఫుడ్ పార్సల్ చేసేసుకొని వెళ్ళిపోవడమే. ఐ హోప్ మన ఊర్లో అయితే మనం ఎంజాయ్ చేస్తాం కదా, ఎక్కడైతే వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. పదా మామూలుగా లేదు కదా ఎంజాయ్ చేస్తున్నారు. ఎవర్రా మీరంతా ఎలా తయారయ్యారు, వేరే లెవెల్ ఉందబ్బా. మంచిగా మన ఊర్లో ఎంజాయ్ చేస్తాం కదా పల్లెటూరులో అంతా, అలా ఉంది ఇక్కడ వ్యాపారం. ఓకే, చూద్దాం. ఏదో కొంత షాపింగ్ చేస్తానంట మన వాళ్ళు, సో దాన్ని బట్టి డిసైడ్ అయ్యి వెళ్ళిపోదాం. లెట్స్ గో. చేశారు అందులో ఇక్కడ ఉల్లిపాయలు గిలిపాయలు అన్నీ కొన్నారు. ఇవన్నీ ముచ్చలకి ఇచ్చలు వాటర్లు అన్నీ కొనేసారు మన వాళ్ళు. ఎక్కడి నుంచి మనం అయితే బయలుదేరదాం. ఇంకొక 43 కిలోమీటర్స్కి అయితే ఉంది. యాక్చువల్గా ఇప్పుడు సడన్గా మళ్ళీ ఏమైందంటే, మీకు ఫుల్ వీడియో చూస్తే అర్థమవుతుంది. మహేంద్రగిరి ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళాక డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. కొనుక్కున్నారు యాక్స్ సిరీస్ అంటే దానికి తగ్గగా కొన్ని సామాన్లు అయితే కొన్నాం, మా నైట్ క్యాంపింగ్ అని చెప్పేసి. చూద్దాం మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది. అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటిలాగా అవుతుంది. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఈ ఊర్లో అడుగుతుంటే జనాలు, ఇప్పుడైతే నైట్ అయితే మీకు ఎలా లేదు కానీ మార్నింగ్ అయితే మీకు 6 తర్వాత అయితే ఎలా ఉందని అని అన్నారు. చూద్దాం. ఐ హోప్ ఎర్లీ మార్నింగ్ అక్కడ 6కి అయినా సరే స్కై వ్యూ బాగుంటుంది. బట్ సన్ రైజ్ అయితే చూస్తాం అనుకున్నాం, చూడాలి మరి ఏమవుతుంది అనేది తెలియదు కదా. ఫుల్ వీడియో చూస్తే కానీ మీకు అర్థమవుతుంది మేము ఎలా వెళ్ళాం, మేము ఎన్ని తిప్పలు పడ్డాం. ఓకే, ఐ హోప్. ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు లెఫ్ట్ తిరుగుతున్నాం. ఇప్పుడు మనం షాపింగ్ చేసిన అలా స్ట్రైట్గా వచ్చేస్తే ఒక 2 hours స్ట్రైట్ ఒక 5 kilometers లోపు తెచ్చేస్తే ఎక్కడి నుంచి స్ట్రైట్గా కంటిన్యూస్గా అయితే ఇప్పుడు మనం ఒక 11 kilometers అయితే కంటిన్యూస్ ఇదే రోడ్ వెళ్ళాలి. మీరు అదే చెప్తున్నా కదా, నైట్ అయితే మీరు అవాయిడ్ చేసేయండి, మార్నింగ్ టైం అయితే మీకు లొకేషన్స్ కూడా బాగుంటాయి. ఓకే, ఐ హోప్. లెట్స్ గో. మా అమ్మాయి ఉండకూడదు మనం వచ్చామంటే. ఓకే, ఇప్పుడు ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు మనం అయితే అంటే మనం అయితే లొకేషన్కి అయితే ఇంకొక 30 kilometers అయితే ఉంది. 30 kilometers లోపు ఒక రెస్టారెంట్ అయితే ఒకటి ఉంది. ఆ రెస్టారెంట్ దగ్గర మన ఫాలోవర్ మన ఫ్రెండ్ అన్నింటికి ఏ విధంగా మనకి, సో ఆ రెస్టారెంట్ దగ్గర మనం ఏమైనా ఫుడ్ తీసేసుకొని అక్కడ నుంచి మనం నైట్ క్యాంప్ ఫైర్కి వెళ్ళిపోదాం. క్యాంప్ ఫైర్లో అయితే మంచిగా ఎక్స్పెరిమెంట్స్ అయితే మీకు చేపిస్తా చూడండి. ఎలాగంటే ప్రతి ఒక్క ట్రావెలర్, ఒక మిడిల్ క్లాస్ కూడా మంచిగా ట్రావెల్ చేసి మంచిగా ఎంజాయ్ చేస్తూ కూడా ఉండొచ్చు. ఐ హోప్. సో మనోడు ముందుగా మన దగ్గరికి వెళ్దాం. మన దగ్గరికి వెళ్ళి మనోడు ఎలాగ వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు అనేది, మనోడైతే పలాస నుంచి వచ్చాడు. మనోళ్ళైతే కొంతమంది విజయవాడ నుంచి వచ్చారు, నా వెనకలు ఉండేవాళ్ళు ఇంకొకరు. తర్వాత ఇంకొకరేమో ఇప్పుడు రాజమండ్రి నుంచి 90,000 వస్తున్నారు. సో మీరు వెళ్ళిపోండి లొకేషన్ దగ్గరికి, మేము వచ్చేస్తామని చెప్పేసి మనకైతే ఒక భరోసా ఇచ్చారు, నమ్మకం. ఎందుకంటే అంత వేగ అవ్వాలని నమ్మం, బట్ నమ్మామంటే అంత వేగ వదులుకోం. అలా ఉంటుంది మన బాండింగ్. వీళ్ళకి రైడింగ్ కమ్యూనికేషన్ ఎలా ఉండాలంటే అంత అలాగే ఉంటేనే నీకు బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఐ హోప్. ఓకే, లెట్స్ గో. ఒక లెఫ్ట్ తీసుకుంటున్నాం. మొత్తం అంతా ఏదో విలేజ్ లాగా ఉన్నాయి. గూగుల్ మ్యాప్ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇంకొక 3 kilometers ఉంటుంది రైట్గా. చూద్దాం మరి ఎంతవరకు కరెక్ట్ కాదు. అంటే ఇది యాక్చువల్గా ఇటు సైడ్ ఒరిస్సాది ఏంటంటే రోడ్స్ బాగుంటాయి, బట్ ఏంటంటే లోకల్ రోడ్స్ ఏంటంటే కొద్దిగా గలీజ్గా ఉంటాయి. ఇక్కడ ఏబీ వాళ్ళు కనబడితే ఒడిస్సా వాళ్ళు కూడా కనబడతాయి, అలా ఉంటుంది ఏదైనా. ఓకే, చూద్దాం. ఐ హోప్. లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్ నుంచి ఇలా వెళ్ళిపోతాం. 2 hours స్ట్రైట్ అయితే ఇంకొక 3 kilometers అయితే వెళ్ళాలి అక్కడికి. చూద్దాం. మనోడైతే అక్కడ ఉన్నాడు ఒక చెరువు బ్రో అని చెప్పేసి. ఊరు బాబు ఏంద్రా స్వామి ఎలాగొన్నాయి ఈ రోడ్లు. ఏదైనా నైట్ ఎక్స్పెరిమెంట్లు చేసేటప్పుడు, నైట్ రైడింగ్ ఎక్స్పెరిమెంట్లు చేస్తాం చూసారా, ఎలాగ అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. అందుకే నైట్ రైడ్ మ్యాక్సిమం 99% అవాయిడ్ చేస్తే, ఒక గంట లేట్ అయిపోయినా పర్లేదు, లేట్ అవ్వదు అనిపిస్తుంది అప్పుడు. ఓకే, చూద్దాం. మరి మామూలుగా లేదు కదా రోడ్స్ అయితే, వేరే లెవెల్. లెట్స్ గో మామా.
లెఫ్ట్ తీసుకోవాలి. చూద్దాం. మనోడు ఇక్కడ ఒకడు ఉన్నాను అన్నాడు, ఏమనేది చూడాలి. లింగాపూర్ దగ్గర ఉన్నాం. కంటిన్యూగా అయితే 2 కిలోమీటర్స్ వెళ్ళిపోవాలి. చూద్దాం ఏమవుతుందని. లెట్స్ గో. అయితే బిర్యానీ కొనుక్కున్నాం తిందామని. మనోడు కూడా లోపు ఒకడు వచ్చేసాడు. ఇప్పుడు ఇంకొక అయితే ఇద్దరు ఆన్ ది వేలో వస్తున్నారు. చూద్దాం. పదండి చూద్దాం. లెట్స్ గో మామా. వేరే లెవెల్. దాన్ని బట్టి పోదాం మనం అయితే. అన్బ్రేకబుల్ బాండింగ్ అబ్బా. ఓకే. అంటే ఇంకొక ఆన్ ద వే ఒక బైక్ వస్తుంది. ఒక 9 మెంబర్స్ అయితే ఒక ఫస్ట్ గ్రూప్కి అయితే మనం సక్సెస్ఫుల్గా అవ్వాలని కోరుకుంటున్నాం. 9 మెంబర్స్ మొత్తం. అందులో 4 అయితే వేరే దగ్గర నుంచి వచ్చారు అనకూడదు. వాళ్ళకి అయితే నాకు హ్యాట్స్ ఆఫ్. వచ్చినందుకైతే నాకు చాలా థ్యాంక్స్. వచ్చినందుకైతే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇద్దరైతే రాజమండ్రి నుంచి వస్తున్నారు, ఇద్దరైతే విజయవాడ నుంచి వచ్చారు. బట్ మనం ఫస్ట్ ఇలా బ్యాచ్ పెడతామంటే, గ్రూప్ పెడతామంటే వాళ్ళు మనకు ముందుగానే సపోర్ట్ ఇస్తామని అన్నారు. నువ్వు ముందు పెట్టు, నువ్వు వస్తామని అన్నారు. సో ఆ నమ్మకం మీద మనకి ఇంకా మెయిన్ సపోర్ట్ ఉంటారు, పిల్లల కింద ఉంటారని చెప్పేసి మనం వాళ్ళ మీద మనం నమ్మకం అయితే పెట్టుకున్నాం. సో చూద్దాం మరి ఏమవుతుందో. మన వాళ్ళిద్దరు వచ్చేస్తే నైట్ వేరే లెవెల్ ఉంటుంది. ఓకే, లెట్స్ గో మామా. 22 అటే వేరే లెవెల్. ఇక్కడ నుంచి కంటిన్యూస్గా అయితే గూగుల్ మ్యాప్ నుంచి అయితే 16 కిలోమీటర్లు కంటిన్యూస్గా ఉంది. చూద్దాం. వేరే లెవెల్. అందులో ఇప్పుడు మళ్ళీ లైట్గా అయితే ఫాగ్ అయితే పడిపోతుంది. అన్బ్రేకబుల్. చూద్దాం మరి ఇంక హెవీ ఫాగ్ వస్తే రికార్డ్ చేయాలి దాని అంటే. ఓకే, లెట్స్ గో. అటు ఎక్కుతుంటే బండి అన్బ్రేకబుల్ బండింగ్ మామూలుగా లేదు కదా అసలు. మనోడే మాట వెళ్ళిపోతున్నాడు. వేరే లెవెల్ ఉంది యాక్చువల్గా. కింద వ్యూ అయితే మార్నింగ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఇప్పుడు నైట్ కదా. మనోడు అయితే మంచి ఫన్ అయిపోతున్నాడు. పైకి వెళ్ళాలి, ఇంకా పైకి. ఓహో, సో మంచి ఎక్స్పీరియన్స్ అబ్బా మనతోటి. మనకి యాక్చువల్గా మనం జూనియర్స్ కాదు కదా, మన సీనియర్స్ కాబట్టి తీసుకుని వెళ్ళాం. మనకు ఆ బాధ్యతలు తెలుసు మనకి. చూద్దాం. మంచిగా ఎంజాయ్ చెయ్యాలా ఫస్ట్. అదే. ఓకే, ఐ హోప్ ముందుకు వెళ్దాం. ప్రెజెంట్ అయితే ఇంకా మేము వెళ్ళాల్సిన టైంకి వచ్చేసరికి ఇంకో 14 కిలోమీటర్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఘాటి ఎక్కేసినాం. ఘాటి కూడా మేబీ దిగే ఛాన్స్ ఉండొచ్చు. ఓకే, ఐ హోప్. ఇప్పుడైతే ఫాగ్ కూడా వచ్చేస్తుంది. దారుణమైన ఫాగ్, వర్షాలు పడడం వల్ల కదా. చూద్దాం. ఫాగ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇంకా మన వచ్చే డెస్టినేషన్కి అయితే ఇంకొక 10 కిలోమీటర్ లోపు ఉంటుంది. కానీ ఫాగ్ ఉంది వేరే లెవెల్. మామూలుగా లేదు కదా ఫాగ్. ఎలాగుంది ఫాగ్? రోడ్డు కనిపించట్లేదా? ఎక్కించు, నువ్వు బండి ఎక్కించు, తర్వాత చూసుకుందాం. ఓకే, లెట్స్ గో. ఇక్కడే టెంట్లు వేసుకుంటుంటారు కుర్రోళ్ళందరూ. ఏడకెళ్ళి మనం మంచి పాయింట్ చూసుకొని టెంట్ వేసుకుందాం. చాలు, మనకి ఏమాత్రం ఉంటే చాలు. ఎక్కడికెళ్ళి పైకి వెళ్ళిపోదాం. నైట్ మనం స్టేయింగ్ ఇక్కడే. చూద్దాం, లెట్స్ గో. మనం అనుకున్న పాయింట్కి అయితే రాలేదు కానీ బట్ అయితే ఎక్కడి నుంచి అయితే ఎంట్రీ లేదన్నారు మహేంద్రగిరికి. 5 కిలోమీటర్స్ ఉంటుంది. బట్ మిగతా వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ బళ్ళు పార్క్ చేసి వెళ్ళిపోతున్నారు. సో మనం అయితే ఇక్కడ క్యాంపింగ్ మెల్లిగా సెట్ చేసుకున్నాం. మనల్ని ఇక్కడ కుకింగ్ కూడా మనల్ని చేస్తారు. ఇక్కడ వేరే లెవెల్. అక్కడ వేరే బ్యాచ్, ఇది మొత్తం బ్యాచ్. చూద్దాం, ఐ హోప్. ఓకే, లెట్స్ గో. మ్యాగీ అంతా చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. చూద్దాం ఎలాగుంటుంది అనేది. సాయి బ్రో ఎలాగుంటుంది బ్రో? అడుగు. తెలీదా? చెప్పలేమా బ్రో? నువ్వేమంటావు బ్రో? ఏమో బ్రో, వండేంతవరకు తెలియదు. అంటే తినమంటారా తినవద్దన్నా చెప్పండి బ్రో.
చాలా బాగుంది. ఇది చికెన్ ప్రిపేరింగ్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత పక్కన ప్లేయర్ కూడా పెట్టారు. ఏది పడుతుంది ఇది నాట్ స్టైల్ అంట మనలు.